అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్ కనదని మేము ప్రార్థన చేస్తున్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే అవమానించబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఏడ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేయబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక ప్రశ్న మిమ్మల్ని అడగడానికి ఇష్టపడుతున్నాను. మీలో చాలామంది ప్రతిదినం ఏదో ఒక రీతిలో అవమానించబడుతున్నారు కదా. మనం చదువుకునే ప్రాంతం కావచ్చు, మన వర్క్ చేస్తున్న ప్రదేశాలు కావచ్చు, మన కుటుంబ సభ్యులు కావచ్చు, ఏదో ఒక మాట చేత మనలో ఏదో ఒక బలహీనతను పట్టుకొని మనల్ని అవమానిస్తున్నారు కదా. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి మధ్యన మనం తలదించుకొని లోపలే కుమిలిపోతున్న పరిస్థితి. ఉద్యోగం లేదని, వ్యాపారంలో నష్టపోయామని, పిల్లలకి ఇంకా వివాహం జరగలేదని, మనం చేస్తున్న ప్రతి ప్రయత్నంలో ఓడిపోతున్నామని, మన చేతి పనులన్నీ కూడా అపజయాలు అవుతున్నాయని మన సొంత వారే మనల్ని అవమానిస్తూ ఉంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో మనం ఉన్నాం. కొంతమంది అందాన్ని బట్టి మనం నల్లగా ఉన్నామని, మనకి సరిగ్గా సౌందర్యం లేదని మనల్ని ఎగతాళి చేస్తున్న వారు కూడా చాలామంది ఉన్నారు. నేను అంటాను, ఎన్ని అవమానాలు నీ మీద వేస్తున్నా నువ్వు మౌనంగా ఉండడం చాలా మంచిది. ఎందుకంటే నిన్ను ఘనపరచడానికి నా ప్రభు ఒక గొప్ప ప్రణాళికను నా ప్రభు సిద్ధం చేస్తూ ఉన్నారు. ఎందుకు ఈ మాట అంటానంటే, జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 19వ మాట మనం చదవగలిగితే, ఆ కాలమున నిన్ను హింసపెట్టు వారందరినీ నేను శిక్షింతును, కుంటుచు నడుచు వారిని నేను రక్షింతును, చెదరగొట్టబడిన వారిని సమకూర్చెదను, ఏ దేశములో వారు అవమానమునందురో అక్కడ నెల్లా నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగజేసేదను. ఈ వాగ్దానము అవమానించబడిన ప్రతి ఒక్కరి జీవితంలో నా ప్రభు నెరవేర్చుదురుగాక. ఏ దేశములో మనం అవమానించబడ్డామో, ఏ దేశంలో మనం చులకనగా చూడబడ్డామో, ఏ ప్రదేశంలో అనేక మంది మనల్ని వేలెత్తి మళ్ళీ పలు రకాల మాటలు అన్నారో, అదే స్థలంలో నా ప్రభు మనకి ఖ్యాతిని మంచి పేరుని నా ప్రభు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు ఆయన. ఎందుకు ఈ మాట అంటానంటే, మా చిన్నప్పుడు జరిగిన సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మా తల్లిగారు చిన్న చిన్న సంచులు ఇచ్చి మమ్మల్ని రేషన్ షాపుకు పంపించేవారు. మేము ఆ లైన్లో నిలబడినప్పుడు కొంతమంది వచ్చి అనేవారు, మీ మమ్మీ మీ డాడీ ఇంటింటికి పోయి అడుక్కు తింటారు కదా, మీకు బియ్యానికి ఎంత తక్కువ వచ్చాయి, కూరగాయలకి ఎంత తక్కువ వచ్చాయని మమ్మల్ని ఎగతాళి చేస్తూ ఉండేవారు. యేసు ప్రభు పాటలు వెటకారంగా పాడుతూ ఉండేవారు. ఇదిగో హల్లెలూయా బ్యాచ్ వచ్చింది, ఇదిగో యేసు రక్తం బ్యాచ్ వచ్చిందని మమ్మల్ని దూషిస్తూ ఉండేవారు. మమ్మల్ని కొన్నిసార్లు కుక్కలు అని సంబోధిస్తూ ఉండేవారు. మాటల చేత చాలా అవమానిస్తూ ఉండేవారు. ఏం చేయాలో అర్థం కాక అలా మౌనంగా ఉండిపోయాం. నాకు ఎప్పుడైతే క్యాన్సర్ వచ్చిందో కొంతమంది అన్నారు, యేసు ప్రభు నమ్ముకున్నందుకే వాడికి ఆ రోగం వచ్చింది, ఏ దేవుడు వచ్చి కాపాడుతాడో మనం కూడా చూద్దామని దేవుణ్ణి మమ్మల్ని కలిపి దూషిస్తూ అవమానిస్తూ ఉంటే ఏం చేయాలో అర్థం కాక హృదయంలో కుమిలిపోయాం. ప్రభా, ఈ అవమానాలన్నీ కొట్టివేయగలిగిన దేవుడు నువ్వు ఒక్కడే ప్రభా. మా బలహీనమైన జీవితాల్ని చేతులు పెడుతున్నామని ఆ రోజు తలదించుకుని ప్రార్థించాం. గొప్ప విషయం ఏంటంటే, ఎక్కడైతే మేము తలదించుకున్నామో, ఏ స్థలాల్లో అయితే అవమానించబడ్డామో అక్కడే గొప్ప పేరును ఖ్యాతును నా ప్రభు మాకు అనుగ్రహించారు. ఈరోజు బైబిల్ గుండెల మీద పెట్టుకుని ఆ వీధులు నడుస్తూ ఉంటే వాళ్ళందరూ చెప్తున్న మాట ఏంటి తెలుసా? వీరు దేవుని చేత దీవించబడుతున్న కుటుంబము అన్న సాక్ష్యాన్ని నా ప్రభు మాకు దయచేశారు. అదే ధైర్యంతో చెప్తున్నాను, అవమానం పొందిన చోటే నా ప్రభు మిమ్మల్ని గణపరుస్తారు. చాలామంది అన్నారు, వీడు ఎట్లా సెటిల్ అవుతాడో చూద్దాం అని అన్నారు. ఈరోజు గొప్ప విషయం ఏంటంటే, వాళ్ళందరి ముందర నా కాళ్ళ మీద నేను నిలబడే కృపని దేవుడు నాకు అనుగ్రహించారు. నేను అంటాను, నాకు మాత్రమే కాదు, ఈ వాక్యం వెంటనే మీ అందరి జీవితాలు కూడా అటు రీతిగా నా ప్రభు మార్చాలని ఆశపడుతున్నాడు. ధైర్యంగా ఉండండి. అవమానం పొందిన చోటే ఘనతను నా ప్రభు మీకు సిద్ధపరుస్తున్నాడు. దిగులు చెందొద్దు. గాడ్ బ్లెస్ యూ.